హలో అండి, అందరికీ నమస్కారం. మన కంటెంట్ ఏంటంటే టెండరింగ్ కంటెంట్ అనమాట. మనది గవర్నమెంట్ వర్క్కి సంబంధించినటువంటి పన్నులకు సంబంధించినటువంటి టెండర్లు. ఈ టెండర్లతోనే మనం కంటెంట్ అనేది రన్ చేయబోతున్నాము. ఓకే, సూటిగా సొత్తు లేకుండా ఈరోజు మీకు చెప్పదలిచినటువంటి టెండర్లు, కాంట్రాక్టులు, పన్నుల గురించి నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను. ఆ పనులు ఏంటంటే, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 3 పనుల కోసం టెండర్లని పిలవడం అయితే జరిగింది. ఆ 3 పనులు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం, చాలా వివరంగా తెలుసుకుందామండి. రానున్నది ఎండాకాలం, సమ్మర్ కాబట్టి ప్రజలకి మంచినీరు అందించటం ముఖ్యం. కాబట్టి ఆ మంచినీటికి సంబంధించినటువంటి టెండర్లని పిలవడం అయితే జరిగింది. అదేంటంటే, చలివేంద్రాల నిర్వహణ. ఇది టెండర్ యొక్క పూర్తి అర్థం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చలివేంద్రాలు నిర్మించటం, వాటిని మెయింటైన్ చేయటం. ఆ టెండర్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, చలివేంద్రాలు నిర్మించాలి, వాటిని మెయింటైన్ చేయాలి. చలివేంద్రాలు నిర్మించాలి అంటే ఏదో రేకుల షెడ్లో లేదంటే భవనాలు కాదండి. వెదురు బొంగులు లేదంటే సుబాబు కర్రలు, వీటితో చలివేంద్రాన్ని నిర్మించి దానిపైన తాటాకులు కప్పు కానీ లేదంటే జమ్ముతో కప్పు కానీ కప్పు వేసేసి తాటాకు చలివేంద్రాన్ని నిర్మించి మెయింటైన్ చేయాలి. ఇంకా చలివేంద్రంలో ఏమేమి ఉండాలి అనే దాని గురించి మనం చర్చించుకుంటే, టెండర్లో ఇచ్చిన సమాచారం ఏంటంటే, ఒక 6 మట్టి కుండలు, ఎర్ర మట్టి కుండలు చలివేంద్రంలో ఉండాలి, కొత్త మట్టి కుండలు. ఇంకా 200 లీటర్ల నీటిని నిల్వ చేసుకునే ప్లాస్టిక్ డ్రమ్ములు చలివేంద్రంలో ఉండాలి. ఇంకా 6 స్టీల్ గ్లాసులు, ఎవరైతే దాహం అని నీటి కోసం వస్తారో వారు ప్రజలు తాగటానికి ఒక 6 స్టీల్ గ్లాసులు, వచ్చిన వారికి నీటిని పోయడానికి ఒక మేల్ కానీ ఒక ఫీమేల్ కానీ ఒక మనిషి చలివేంద్రంలో ఉండాలి. ఇంకా ఇది చలివేంద్రం అని ప్రజలు తెలుసుకోవడానికి నేమ్ బోర్డుతో ఒక ఫ్లెక్సీ బోర్డుని ఏర్పాటు చేయాలి. ఇంకా ఆ మట్టి కుండల చుట్టూ తెల్లటి ముతక బట్టలను చుట్టాలి. ఎందుకంటే నీరు చల్లగా ఉండాలి కాబట్టి ఆ ముతక బట్టను తెల్ల వస్త్రం ఉండాలి. ఈ చలివేంద్రాలు 90 రోజుల పాటు నిర్వహించాలి. సమ్మర్ ఎంతకాలం అయితే ఉంటుందో 3 నెలలు ఈ చలివేంద్రాలు నిర్వహించాలి. ఈ చలివేంద్రాలు ఏ టైంలో ఓపెన్ చేయాలి, ఏ టైంలో క్లోజ్ చేయాలి అంటే, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చలివేంద్రాలు నిర్వహించాలి. అది కూడా పూర్తి మంచినీరు చలివేంద్రంలో ప్రజలకు పోయాలి. అవి మినరల్ వాటర్, క్యాన్ వాటర్ ఉంది కదా, బయట ఆర్ఓ వాటర్ ప్లాంట్ల నుంచి తీసుకొచ్చి మన కుండలో నింపుకొని ప్రజలకు పోస్తూ ఉండాలి. ఇది అసలు టెండర్. ఏ లొకేషన్లలో చలివేంద్రాలు నిర్మించాలి, వాటి బడ్జెట్ ఎంత, దీని గురించి మనం ఇప్పుడు పూర్తిగా సమాచారం తెలుసుకుందాం. మొదటి టెండర్కి సంబంధించిన సమాచారం, గాజువాకలోని జోన్ 6 పరిధిలో వార్డు నెంబర్ 64-76 ఈ వార్డులలో 5 చలివేంద్రాలు నిర్మించి 90 రోజుల పాటు వాటిని మెయింటైన్ చేయాలి, నిర్వహించాలి. అది ఎలా నిర్వహించాలి, ఎలా నిర్మించాలి అనేది మీకు నేను ముందే చెప్పున్నాను. ఇక 90 రోజులు ఈ 5 చలివేంద్రాలు మెయింటైన్ చేసినందుకు గాను ఈ యొక్క టెండర్ విలువ ఎంత అంటే
రూ. 3,74,118 కాంట్రాక్ట్ విలువ. ఇది 3 నెలలు మనం మెయింటైన్ చేస్తే ప్రభుత్వం ఇచ్చేది. ఇది దీనికోసం మనం టెండర్ సెక్యూరిటీ కోసం మనం కొంత అమౌంట్ని అయితే ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం అమౌంట్ ఎంత అంటే 3,74,041 రూపాయలు. కాదండి, 3,741 రూపాయి. 3,741 రూపాయి. ఈ అమౌంట్ని టెండర్ సెక్యూరిటీ కోసం ప్రభుత్వానికి మనం ఆన్లైన్లో చెల్లించి చలానా తీయాలి. ఇది ఫస్ట్ వర్క్కు సంబంధించినటువంటి టెండరు. ఈ మనం పర్సనల్గా వెళ్ళి ఈ టెండర్ గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవాలి అంటే దాని యొక్క అడ్రస్ ఏంటంటే తెన్నీటి భవనం జీవీఎంసీ. విశాఖపట్నంలో తెన్నీటి భవనం ఉంది కదా, అది జీవీఎంసీలో తెన్నీటి భవనంలో వెళ్ళి దీని గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106532001. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ యొక్క టెండర్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, మనం చెప్పిందే పూర్తి సమాచారం, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలు అయితే అడగవచ్చు అన్నమాట. ఇది మొదటి వర్క్కు సంబంధించినటువంటి సమాచారం. మొదటి వర్క్కు సంబంధించినటువంటి టెండర్ ఐడి ఏంటంటే 735705. ఇక రెండో వర్క్కు సంబంధించినటువంటి రెండో టెండర్కి సంబంధించినటువంటి సమాచారం ఏంటంటే టెండర్ ఐడి 735704. టెండర్ ఐడి ఇది. టెండర్ ఐడి 735704. ఇది కూడా గాజువాక పరిధిలోనే నిర్వహించాలి. జోన్ 6 4 చలివేంద్రాలు నిర్మించి 90 రోజుల పాటు మెయింటైన్ చేయాలి, నిర్వహించాలి. ఇది రెండో వర్క్కు సంబంధించినటువంటి టెండర్. దీని యొక్క కాంట్రాక్ట్ విలువ ఎంత అంటే 3,10,094 రూపాయలు. 3,10,094 రూపాయలు. ఇది కాంట్రాక్ట్ యొక్క విలువ. ఏది 4 చలివేంద్రాలు 90 రోజుల పాటు మెయింటైన్ చేయాలి, నిర్మించి మెయింటైన్ చేయాలి. ఇది సెక్యూరిటీ కింద, అదే కాంట్రాక్టు టెండర్ సెక్యూరిటీ కింద 3,101 రూపాయలనైతే మనం ఆన్లైన్లో చెల్లించి చలానా పొందవలసి ఉంటుంది. ఇది రెండో వర్క్కు సంబంధించినటువంటి టెండర్ అన్నమాట. ఇక మూడో వర్క్కు సంబంధించినటువంటి టెండర్ ఏంటంటే ఇది కూడా చలివేంద్రం నిర్మించాలి, మెయింటైన్ చేయాలి. ఇది కూడా గాజువాకలోనే జోన్ 6 పరిధిలోనే వార్డు నెంబర్ 72, 78 ఈ వార్డులలో 2 చలివేంద్రాలు నిర్మించి 90 రోజుల పాటు మెయింటైన్ చేయాలి, నిర్వహించాలి. దానికి కాను టెండర్ యొక్క విలువ ఎంత అంటే 1,49,064,7 రూపాయలు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, 1,49,647 రూపాయలు ఈ యొక్క టెండర్ యొక్క విలువ. ఓకే, ఈ యొక్క టెండర్ యొక్క ఐడి ఎంత అంటే 755703. 755307. సెక్యూరిటీ కింద ప్రభుత్వానికి మనం చలానా రూపంలో చెల్లించవలసిన సొమ్ము ఎంత అంటే 1,496 రూపాయలు. 1,496 రూపాయలు. ఈ యొక్క బిడ్ సెక్యూరిటీని, కాంట్రాక్టు టెండర్ సెక్యూరిటీని మనం చెల్లించి టెండర్లో పాల్గొని పనులను చేజిక్కించుకోవచ్చు. ఇదండి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారు రిలీజ్ చేసినటువంటి 3 వర్కులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఎవరైతే ఆసక్తి కలవారు ఉన్నారో వారు ఈ టెండర్లను అందిపుచ్చుకొని కాంట్రాక్టర్లుగా మారాలని కోరుకుంటున్నాను.